ఎపిసోడ్ 12 విశ్వామిత్ర మహర్షి గంభీర స్వరంతో ఇలా అన్నారు. రాజా, నేను చేసే యజ్ఞాన్ని మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు అడ్డుకుంటున్నారు. వారిని సంహరించి నా యజ్ఞాన్ని రక్షించడానికి నీ పెద్ద కుమారుడైన రాముడిని నాతో పంపించు. మహర్షి మాట విన్న దశరథుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. 16 ఏళ్ల ప్రాయం కూడా నిండని తన సుకుమారుడు భయంకరమైన రాక్షసులతో పోరాడడమా? మహర్షి, రాముడు ఇంకా బాలుడు. కావాలంటే నా సైన్యంతో నేను వస్తాను, కాని నా రాముడిని మాత్రం పంపలేను అని ప్రాధేయపడ్డాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్రహానికి గురవ్వగా వశిష్ఠ మహర్షి దశరథుడిని శాంతింపజేశారు. రాముడి వెనుక ఉన్న దైవత్వాన్ని గుర్తుచేశారు. చివరికి తండ్రి ఆజ్ఞతో రాముడు, అన్నను వదలి ఉండలేని లక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట అడవికి బయల్దేరారు. రాముని అస్త్రశస్త్రాల ప్రదర్శన మొదలయ్యేది ఇక్కడే. రాముడు ఎదుర్కోబోయే మొదటి రాక్షసి ఎవరు? వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.